నా వైద్య వృత్తిలో వయస్సు పెరిగే కొద్దీ నేను ఒక ఆందోళనకర విషయాన్ని గమనిస్తున్నాను. డయాబెటీస్ మరియు గుండె జబ్బు ఉన్న రోగుల వయసు నీటి కుండలో నీళ్ళలా తగ్గిపోతుంది. ఒకప్పుడు 40 మరియు 50 ఏళ్ల వయసులో కనిపించే ఈ జబ్బులు ఇప్పుడు టీనేజర్లో కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో పిల్లలు ఆట స్థలాల్లో కంటే స్క్రీన్స్ ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. జంక్ ఫుడ్, చక్కెర పానీయాలు, రాత్రి ఆలస్యంగా భోజనం చేయటం వంటివి తోడయ్యాయి. ఎప్పుడూ లేనంతగా చిన్నతనంలోనే ఊబకాయం కనిపిస్తుంది. వైద్యపరంగా ఈ అధిక బరువు, ఇన్సులిన్ రెసిస్టెన్సు, ఫ్యాటీ లివరు, అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ అసమతుల్యతకు దారితీస్తుంది. ఇవన్నీ డయాబెటీసు మరియు గుండె జబ్బుకు ముందస్తు సూచనలు. భారతదేశంలో దాదాపు 60 లక్షల మంది పిల్లలు అధిక బరువుతో మరియు 24 లక్షల మంది ఊబకాయంతో ఉన్నారు. ఆశ్చర్యకరంగా కొందరు పిల్లలు స్కూల్ పూర్తి చేసే లోపే మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలను కలిగి ఉన్నారు. సో ఒక డాక్టర్గా నేను చేసే హెచ్చరిక ఏంటంటే, నివారణ చిన్నతనం నుండే మొదలవ్వాలి. నియమిత వ్యాయామం, సమతుల్య ఆహారము, నిద్ర మరియు రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ కోసం ముందుగానే పరీక్షలు రాబోయే తరాల్ని రక్షించగలవు. చిన్న వయసులోనే జబ్బున బారిన పడుతున్న సరైన అవగాహన మరియు జాగ్రత్తలతో ప్రమాదాన్ని తగ్గించవచ్చు.